ఈరోజు ఎన్నికలు జరుగుతున్నది. రాజ్యాంగాన్ని మార్చాలని, రిజర్వేషన్లను రద్దు చేయాలని ఎన్డీఏ కూటమి ప్రయత్నం చేస్తుంటే, రాజ్యాంగాన్ని పరిరక్షించాలి, పేదలకు రిజర్వేషన్లను పెంచాలి, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి అనే కూటమి ఇంకొక వైపున ఈ ఎన్నికల బరిలో నిలబడ్డారు. మన ఉపరాష్ట్రపతి గారి రాజీనామా అందరికి ఆశ్చర్యకరం. వారి రాజీనామాకు గల ఒత్తిడి, కేంద్ర ప్రభుత్వం యొక్క వైఖరి దేశ ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇలాంటి సందర్భంలో ఉపరాష్ట్రపతి ఎన్నికలకు అత్యంత ప్రాధాన్యత ఏర్పడ్డది. ఈరోజు జరుగుతున్న ఎన్నికల్లో ఒకే ఒక ఎజెండా, రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లను రద్దు చేయాలనే ఎజెండాతో ఎన్డీఏ అభ్యర్థిని ముందులు పెడితే, రాజ్యాంగాన్ని పరిరక్షించడమే కాదు, రిజర్వేషన్లను పెంచాలి, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి అని చెప్పి ఇండియా కూటమి ఈరోజు జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారిని ఈ ఎన్నికల బరిలో దించింది.